హలో అండి. వెల్కమ్ టు సౌజ్ఞశ్రీ ఫ్యాషన్స్. బిగినర్స్ కోసం ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేద్దాం. ముందుగా బ్లౌజ్ని మన వైపు మడత పెట్టుకొని 11.5 లూజ్ వచ్చేలా తీసుకోవాలి. 14.5 నడుము పొడుగు. ముందుగా ఆది బ్లౌజ్ని కొలుచుకొని అదేవిధంగా మనం బ్లౌజ్కి తీసుకోవాలి. నెక్ లెంత్ 10, నెక్ లూజు 2.5, భుజాలు 3. నెక్ లూజ్ పైన 2.5 తీసుకొని కిందకు వచ్చేసరికి 3.5 తీసుకుంటే భుజాలు జారవు, చంకలు చక్కగా ఫిట్గా పట్టినట్టు ఉంటాయి. ఈ స్టైల్లో కనుక కట్ చేసి కుడితే గంటకి 3-4 జాకెట్లు కట్ చేసి కుట్టేస్తారు. అంత ఈజీ కటింగ్ ఇది. ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. లైనింగ్ లేని బ్లౌజ్ ఇది. మీకు తెలియడం కోసం ముందుగా లైనింగ్ లేకుండా కట్ చేసి కుట్టి చూపిస్తున్నాను. చంక అన్నది రౌండ్గా తీసుకోవాలి. 6.5, 7 పెడితే సరిపోతుంది చంక లూజు. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ముందుగా అది బ్లౌజ్ ఎంత ఉందో చూసుకొని, ఇదైతే 7.5 ఉంది, పెట్టుకొని బ్యాక్ పార్ట్కి సమంగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్కి ఫ్రంట్ 3 ఇంచుల నుంచి చంక సెంటర్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా డ్రా చేసిన తర్వాత పైన 4.5, కింద 1.5 ఇంచు పెట్టుకొని ఈ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ అయితే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కనుక ట్రై చేశారంటే గంటకి 3-4 జాకెట్లు అయితే ఈజీగా కుట్టేయచ్చు. ఇలా చంక్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ 10 నిమిషాల్లో కట్ చేయొచ్చు. అంతే స్పీడ్గా కూడా కుట్టేయచ్చు. నాకైతే క్రాస్ కటింగ్ బ్లౌజుల మీద ఈ ప్రిన్స్ కటింగే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన పీస్తో హ్యాండ్స్ కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి బ్లౌజులన్నీ చాలా చిన్న పీసులు వస్తున్నాయి. హ్యాండ్స్కి అయితే చంకలో ముక్క అతుక్కోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో కరెక్ట్గా టేప్తో కొలుచుకొని ఆ విధంగా చెయ్యి ఎంతైతే పొడుగు తీసుకున్నామో అలాగే చంక దగ్గర కూడా డ్రా చేసుకోవాలి. చంక దగ్గర కూడా అలాగే కరెక్ట్గా తీసుకుంటే చంక దగ్గర ముడతలు అనేవి లేకుండా జాకెట్ కరెక్ట్గా ఉంటుంది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. ఒక బ్లౌజు పన్నా కొంచెం తక్కువ వస్తుంది. అలాంటప్పుడు చంకలో కొద్దిగా ముక్కలు అతుక్కుంటే సరిపోతుంది. ఇది లైనింగ్ లేని జాకెట్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మడత వేసుకోవడానికి. ఇలా తీసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా బిగినర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కనుక ఇలా ట్రై చేస్తే తప్పకుండా బ్లౌజ్ చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. కటింగ్ అయితే పూర్తయింది. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసేద్దాం. ముందుగా ఫ్రంట్ పార్ట్ అతుక్కేసుకుంటే బ్లౌజ్ చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. లైన్గా అలా చేసుకుంటే చాలా ఈజీగా 10 నిమిషాల్లో బ్లౌజ్ కుట్టేయచ్చు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి లైన్గా కుట్టేసుకుంటే బ్లౌజ్ కుట్టడం అసలు బోరే అనిపించదు. కుట్టే కొలది కూడా కుట్టాలనిపిస్తుంది. ఇలా పర్ఫెక్ట్గా కుడితే ఒక కుట్టు వేసుకొని మళ్ళీ పైన ఇలా కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా 2 సైడ్లు కూడా అతికిసుకొని ఇప్పుడు భుజాలను అతుక్కోవాలి. ఈరోజు మిషన్ ఎక్కాలి, బ్లౌజులు కుట్టాలి అనేటప్పుడు ముందు రోజు నైటే ఫుల్గా ఆయిల్ వేసేసుకొని లైన్గా ఒక 5-6 జాకెట్లు కుట్టి రెడీగా ఉంచుకొని అప్పుడు కనుక మిషన్ ఎక్కితే టకమని ఒకదాని తర్వాత ఒకటి 2 గంటల్లో ఈ ప్రిన్స్ కట్ బ్లౌజులు అయితే కుట్టేయచ్చు. చాలా ఈజీ అయింది కదండి. భుజాలను అయితే అతికిసుకున్నాం. అలాగే హ్యాండ్స్ని అతుక్కోవాలి. హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్లో కొంచెం 1/2 ఇంచు వంపు తీసుకోవాలి. తీసుకొని చంకలు కనుక ఒకవేళ సరిపోకపోతే ముందుగా చెక్ చేసుకొని ఇలా చిన్న పీసెస్ని అయితే అతికేసుకోవాలి. ఇదే విధంగా 2 హ్యాండ్స్ కూడా ముక్కలు అతకడం వల్ల
చంకలు అయితే ఫ్రీగా ఉంటాయి. కొన్ని బ్లౌజ్ పీసెస్ ఇలాగా చిన్న ముక్కలు వస్తాయి కాబట్టి చేతులకి ముక్క సరిపోకపోతే ముక్కలు అతుక్కోవాలి. ఒక్కొక్కటి మీటర్ బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా అతకనవసరం లేదు. ఫ్రంట్ పార్ట్ అతికినప్పుడు మాత్రం సన్నగా ముక్క కట్ చేసుకొని అతుక్కుంటే ఎదర ముడత అనేది రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ముందు రోజు నైట్ చక్కగా ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మిషన్ చాలా స్మూత్గా పరిగెడుతుంది. జాకెట్ కుట్టినప్పుడు అసలు విసుగనేదే ఉండదు. ఇప్పుడు నడుము భాగానికి ఇలా ముక్కలైతే తీసుకొని బ్యాక్ సైడ్ నడుము భాగానికి ఫ్రంట్ సైడ్ ఇలా ముక్కలు అతుక్కొని హెమ్మింగ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ పైకి లేకుండా నీట్గా ఉంటుంది బ్లౌజు. ముందుగా ఇలా డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ సైడు కరెక్ట్గా భుజాలకి ఎదురుగా చూసుకొని రెండు వైపులా డాట్స్ వేసుకున్న తర్వాత నడుము పట్టి అయితే అతుక్కోవాలి. ఈ డాటు ఒక 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా నడుము పట్టి వేసుకొని ఎప్పుడైతే మనం నడుము పట్టి వేసుకోవడానికి ఇలా అతుక్కున్నామో వెంటనే తిప్పి మళ్ళీ అదే నడుము పట్టి పైన కుట్టు అనేది వేసుకుంటే హెమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి సరిపడే ముక్క కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి లైన్గా కుట్టేసుకుంటే జాకెట్ అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది. చూసారా ప్రిన్స్ కట్ ఎంత ఈజీగా ఉందో. ఇలా కనుక అయితే రోజుకి 10 జాకెట్లు కుట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాకైతే క్రాస్ కటింగ్ మీద ఈ ప్రిన్స్ కట్ చాలా ఈజీగా అనిపిస్తుంది. అలాగే బ్లౌజ్ పైపింగ్ చేసుకోవడం కూడా ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. సింగిల్ పాదం లేకుండా పైపింగ్ చాలా ఈజీగానే వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఎలా అయితే పట్టి అతుక్కున్నామో అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఉక్సులు పట్టి వేసిన తర్వాత రెండు సమంగా ఉన్నాయో లేవో చూసుకొని అప్పుడు పట్టి వేసుకుంటే ఉక్సులు పెట్టుకున్నప్పుడు ఎగుడు దిగుడు అనేది రావు. ఇలా నీట్గా కట్ చేసుకొని పైన ఒడ్డుకుట్టు కూడా వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి చేతి పని చేయకుండా ఇలా పట్టి ముక్కను మడతపెట్టి కుట్టేసుకున్నా కూడా నీట్గానే ఉంటుంది. ఇలా మడతెట్టడం వల్ల పైకి ఎక్కడం అనేది కూడా ఉండదు. ఎప్పుడు కూడా బ్లౌజ్ ఇలా మడతపెట్టి కుట్టినప్పుడు హ్యాండ్తో ఒకసారి రఫ్ చేసుకొని అప్పుడు కుట్టుకుంటే కుట్టు అనేది నీట్గా పడుతుంది. ఇది ఇలా పూర్తయిన తర్వాత మెడకి క్రాస్ ముక్కలు తీసుకుంటే మెడ నీట్గా ఉంటుంది. క్రాస్ ముక్కలు అయితేనే మెడ సాగకుండా చక్కగా అందంగా వస్తుంది. ఎల్లో బ్లౌజ్కి పింక్ డిజైన్ ఉంది కాబట్టి ఇలా పింక్ పీస్ని అయితే కట్ చేసేసుకొని వీటిని జాయింట్ చేసినప్పుడు కూడా క్రాస్ ముక్కలనే జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గోరంచు వేసుకొని నేనంటే థ్రెడ్ వేయకుండానే పైపింగ్ చేస్తున్నాను. ఇలా ముందుగా మొత్తం జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్నప్పుడు మెడని అస్సలు సాగదీయకుండా ఇలా కుడుతూనే ఉండాలి. ఇలా రౌండ్ తిరిగినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఇలా తిప్పుకుంటూ ఉంటే మెడ సాగకుండా అదే రౌండ్ అలాగే కనిపిస్తుంది. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. మొత్తం మెడ పీస్ జాయింట్ చేసిన తర్వాత ఇలా రౌండ్లాగానే అక్కడక్కడ కొద్దిగా కత్తిరితో నాట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చక్కగా సన్నగా కొంచెం ఎదర రఫ్ చేసుకొని ఇలా చేత్తో సరి చేసుకుంటూ సన్నగా కుట్టు అనేది వేసుకోవాలి. స్టార్టింగ్లో కొద్దిగా ఎగుడు దిగుడులు లావు సన్నములు వస్తాయి. కుట్టగా ఇలా సన్నగా వచ్చేస్తుంది. మెడ అనేది నీట్గా థ్రెడ్తో పైపింగ్ చేసినట్టే ఈ బ్లౌజ్కి వస్తుంది. ఇలాగ కనుక చేశారంటే మీకు డబుల్ పని కూడా అక్కర్లేదు. మెడ వేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఇలా వేలుతో రఫ్ చేసుకుంటూ కుట్టారంటే పైపింగ్ నీట్గా వస్తుంది. థ్రెడ్ లేకుండానే చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా మొత్తం జాకెట్ని అంతా కూడా కుట్టేసుకోవాలి.
జాకెట్ అంత స్పీడ్గా కుట్టినా మెడ దగ్గర మాత్రం కొద్దిగా నిదానంగా కుడితే మెడ నీట్గా ఉంటుంది. బ్లౌజ్ మొత్తానికి మెడ ఒక్కటి ఫిట్ అయితేనే బ్లౌజ్ మొత్తం అందంగా కనిపిస్తుంది. కాబట్టి మెడ కుట్టినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాలి. ఏమాత్రం స్పీడ్గా కుట్టినా ఒకసారి ఇప్పి మళ్ళీ కుట్టినా మెడ సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా సర్దుకుంటూ వేలుతో రఫ్ చేసుకుంటూ ఈ పైపింగ్ కుట్టేసుకోవాలి. చూడండి చాలా సన్నగా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు దీనిపై మరొక కుట్టు వేసేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే కనుక ముందే మెడతో ట్రై చేయకుండా ఒకసారి హ్యాండ్కి నడడానికి ఇలా పైపింగ్ వేయడం స్టార్ట్ చేయండి. నీట్గా వస్తే అప్పుడు నెక్ మీద ట్రై చేయండి. లేదంటే బ్లౌజ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ మడత పెట్టుకొని బ్లౌజ్ మొత్తం జాయింట్ చేసుకోవడమే. ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు కూడా చక్కగా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా కట్ చేసుకొని బ్లౌజ్ హ్యాండ్ని ఇలా పెట్టుకొని చంక దగ్గర కూడా ఒకసారి చూసుకోవాలి. చంక కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి ఇలా చూసుకుంటే కుట్టడం ఈజీ అయిపోతుంది. కొద్దిగా వెనక్కి ఇలా వేసుకొని 2-3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. లేదంటే కనుక కరెక్ట్గా డ్రా చేసుకొని వెనక కుట్లు వేసుకున్నా ఓకే. నాకైతే ఇలా అలవాటు కాబట్టి నేను వెనక్కే వేసుకొని తర్వాత ఎదరకు 2 కుట్లు వేసుకుంటున్నాను. ఇంతేనండి. ఎంత ఈజీగా బ్లౌజ్ రెడీ అయిందో చూసారు కదా. నాకైతే కరెక్ట్గా పావు గంటలో కటింగు స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఈ విధంగా కుట్టడం వల్ల ఫ్రంట్ పార్ట్ కూడా బాగానే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఇంకా షేప్ తేలాలి అనుకుంటే కనుక ఒక ముక్క క్రాస్ తీసుకోవాలి. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఈ కటింగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ కటింగు స్టిచ్చింగు మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని వీడియోలతో ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ఈ బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ చాలా బాగుందండి. కొన్ని బ్లౌజ్ చూడటానికే చాలా నీట్గా ఉంటాయి. అప్పుడు కట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్.